నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి ఆనం. పలు విషయాలపై కీలక చర్చ. కొవ్వూరులో పర్యటించిన మంత్రి నారాయణ మున్సిపల్ అధికారులతో సమీక్ష. సూళ్లూరుపేటలోని లాడ్జీలపై పోలీసుల మెరుపు దాడులు. వ్యభిచారం గుట్టురట్టు. 5గురిపై కేసులు నమోదు. తోగూడెంలో రెచ్చిపోతున్న గ్రానైట్ మాఫియా. కోట్ల సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు. పట్టించుకోని అధికారులు. నెల్లూరు నగరానికి రాష్ట్ర మంత్రులు విచ్చేశారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద వారికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. మంత్రులు ప్రజా ప్రతినిధులతో ఆనం భేటీ అయ్యారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫరూక్, మాజీ మంత్రి టీడీపీ నేత మోపిదేవి వెంకటరమణలు నెల్లూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆనం భేటీ అయ్యారు. శాలువాతో సత్కరించి అనంతరం పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరు కలెక్టరేట్లో మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సముద్రంలో గస్తీ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మత్స్యకారుల పక్షమేనని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సముద్రంలో చేపల వేటకు అక్రమ బోట్ల ప్రవేశం పూర్తిగా నివారించడం, జువలదిన్నె మత్స్యకారుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల, ఫిషరీస్ కమిషనర్ రాములు నాయక్ హాజరయ్యారు. మన తీరంలో చేపల వేటకు అక్రమంగా తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలు, మత్స్యకారుల భద్రత, భరోసా మొదలైన అంశాలపై కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన పలు అంశాలను ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి, ఏడీ చాంద్బాషా, డీఎస్పీలు, మెరైన్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఇసుకపల్లి గ్రామంలో మరి ఆ రోజున పాండిచేరికి సంబంధించినటువంటి బోట్లని దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు అలాగే అధికారుల కస్టడీలో పెట్టడం జరిగింది. మొన్న ఆ బోట్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే తమిళనాడు బోట్లు వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేసుకునేది గత 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. దాని మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక టీంని ఇక్కడ పంపించడం జరిగింది. కొన్ని బోట్స్ ఉండేవి. ఆ బోట్స్ అన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా మరి రిపేర్లో ఉండడం వల్ల దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉండేవి. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, మనం దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. అది కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మరొక 2 బోట్లు కూడా తయారు చేసి, ఎందుకంటే బాగానే కంట్రోల్ అవుతుంది, దాంట్లో డ్రోన్స్ పెట్టారు, అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ బైనాక్లర్స్తో చూస్తూ ఉన్నారు, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మిగతా 2 బోట్లు కూడా పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 15th వరకు ఫిషింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాన్ పీరియడ్ వస్తుంది. కాబట్టి 15th లోపు
ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోర్డు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా ఈ 18 బోట్లు రిపేర్ చేయటమా లేకపోతే కొత్త బోట్లు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు మళ్ళీ ఫిషింగ్ వెళ్తాయి కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ కూడా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. మున్సిపల్ ఆఫీసులో అధికారులతో మంత్రి సమీక్షించారు. కొవ్వూరులో ఆధునిక టెక్నాలజీతో వీధి లైట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొవ్వూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి 70 కోట్లతో అమృత్ పథకం ద్వారా టెండర్లు పూర్తి చేశామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మంత్రి పర్యటించారు. గోష్పాద క్షేత్రంలో పుష్కర ఘాట్లను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి నారాయణ పరిశీలించారు. కొవ్వూరు మున్సిపల్ ఆఫీసులో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 3,000 కోట్ల మున్సిపాలిటీ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కాకినాడ సమీపంలో నిర్మించే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు పూర్తయితే కొవ్వూరులో చెత్త అనేది ఉండదన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీలో ఆధునిక టెక్నాలజీతో వీధి లైట్లు ఏర్పాటు, చెరువుల సుందరీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. తర్వాత మెయిన్గా డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, వీధి కాదు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలా. అది కూడా సర్ఫేస్ వాటరు, అది కూడా ట్రీటెడ్ వాటర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాం. టెండర్లు అయిపోయినాయి. ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా లెవెల్స్ అన్ని తీసుకుంటున్నారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఆ లెవెల్స్ అంతా కంప్లీట్ అయిపోతే అప్రూవల్ తీసుకొని మే నుంచి యాక్చువల్గా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అయితే ఇప్పుడే నాకేం చెప్పారంటే కొన్ని వార్డులు గ్రామాలు విలీనం చేసిన కొత్త కాలనీస్ 4 కాలనీస్కి యాక్చువల్గా పెట్టలేదు సార్ ఇందులో అన్నారు. ఇప్పుడే ఈఎన్సీ ప్రభాకర్ గారికి చెప్పాను. ఆ 4 కాలనీస్ కూడా ఎస్టిమేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్లో పెట్టి 100% కొవ్వూరులో ఉన్న ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రాబోయే 2 సంవత్సరాలు వచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాను. టీడీపీలో రోజుకో రత్నం బయటపడుతోందని, రాసలీలలు, అసాంఘిక కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు మునిగి తేలుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వారిని ఆ కేసుల నుంచి తప్పించడమే పోలీసుల పనిగా మారిందని ఫైర్ అయ్యారు. ఆయన ఆసుపత్రికి వచ్చాడని చెబుతున్న పోలీసుల మాటల్లో నిజముంటే అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు చూపించాలన్నారు. దీంతో పాటు పోలీసులు లాడ్జీలపై రైడింగ్ చేసిన వీడియోలు కూడా రిలీజ్ చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే, ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగాం, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈరోజు మీరు అటువంటి మహిళను తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసిన దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ మీరు అమాయకులని, విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డిఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులను వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? దేనికి సంకేతం కాదు. ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే భవిష్యత్తు ఉండేటువంటి వాడు, నువ్వు చెప్పినట్టుగా ఎంతో భవిష్యత్తు ఉండేటువంటి వాడు, తెలియని వయసులో ఉండేటువంటి వాడు, తెలియని వయసులో ఉండేటువంటి వాడు. తల్లిదండ్రులు మనం ఎందుకు పిల్లలకి నీతి మాటలు చెప్తాం? ఆ వయసు వచ్చేంత వరకు ఆవేశం ఉంటుంది, తెలియనటువంటి తనం ఉంటుంది.
వాళ్ళని నువ్వు పట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీడియా ముందు వాళ్ళందరినీ చూపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది రేపు? ఆ మహిళల పాపం ఏ సమస్యలతో వచ్చారో నువ్వు అడుగు, ఏ సమస్యతో వచ్చారో మానవతా దృక్పథంతో అడగండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. నువ్వు మీడియాని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళందరినీ షూట్ చేయించి వాళ్ళందరి ముందు వార్నింగ్లు ఇచ్చి అంతా చేసిన తర్వాత మీరు పబ్లిసిటీ కోసం చేసిన అసలైనటువంటి వాడిని, ఈ సమాజంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి వాడిని, ఈ సమాజానికి సంకేతం ఇవ్వాల్సినటువంటి వాడిని, సమాజానికి సందేశం ఇవ్వాల్సినటువంటి వాడిని, వయసు ఉడికినటువంటి వాడు, మనవల్ని మనవరాల్ని ఎత్తుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి వయసులో ఉండేటువంటి వాడు ఈ మాట మాట్లాడడం అనేటువంటిది, ఈ వ్యవహారం చేయడం అనేటువంటిది, వీళ్ళని వదిలేయడం అనేటువంటిది రెండవ తప్పు అన్నాను. వాళ్ళని పట్టుకోవడం తప్పనిలే, పట్టుకోవడంతో పాటు వాళ్ళ దాకా మానవతా దృక్పథం చూపించకుండా వీళ్ళని వదిలేయడం రెండో తప్పు అనమాట. ఎప్పుడు చెప్తున్నా, మనిషి అనేటువంటి వాడికి మానవతా దృక్పథం అవసరం, పోలీసు వ్యవస్థ అవసరం, కఠినంగా శిక్షించడం అవసరం. నీకు నాకు తెలియబడ్డా ఆమె పట్టుకునింది, పోయి రైడ్ చేసి డాబా మీద పోయారు, దీని మీద పోయారు, పబ్లిసిటీ అవసరంలా. ఈ సమాజంలో పరివర్తన అవసరం, సమాజంలో మార్పు అవసరం, సమాజంలో శాంతి భద్రతలు అవసరం, సమాజంలో ఉండేటువంటి ఏదైనా అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయడం అవసరం. మీరు పబ్లిసిటీ కోసం అందరిని తీసుకెళ్ళి అందరినీ చూపించి ఈరోజు వాళ్ళని ఎత్తేసారు. ఎత్తేయకుండా ఇంకెంతమందిని ఎత్తేస్తారో మీడియాకి రాకుండా ఉంటే. నేను అడిగే పాయింట్ ఏంది, ఈ మీడియాలో వచ్చినటువంటి దాన్ని మీరు పాపం అమాయకుల్ని బలి చేస్తా అసలైనటువంటి వాళ్ళని దోషుల్ని వదిలిపెట్టారు. వాళ్ళ అమాయకులే, ఎందుకంటే చిన్న వయసులో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళని మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరిస్తామా? పిలిచి మన బిడ్డలాగా భావించి నీతి మాటలు చెప్తాం. ఆ వయసులో ఉండేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళ విషయాలు తెచ్చుకోకుండా నేరుగా వాళ్ళందరినీ టీవీల ముందు పెట్టి నిలబెట్టి చూపించి ఇతని మీద లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది రెండవ తప్పు అంటున్నా, అది ప్రధానమైన తప్పు అంటున్నా. నెల్లూరు కాపు భవన్ కి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఆ చెక్కును జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, మంత్రి అల్లుడు పునీత్ అందజేశారు. ఇరువురిని కాపు భవన్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని మరోసారి నిరూపించారు. గతంలో కాపు భవన్కి ఆయన సొంత నిధులు ₹1 కోటి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాపు భవన్ ఆధునీకరణకు మరో ₹1 కోటి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ₹1 కోటి చెక్కును జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు మంత్రి నారాయణ అల్లుడు పునీత్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రి అల్లుడిని కాపు భవన్ కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. జూలై కల్లా కాపు భవన్ పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు భవన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాపు భవన్ ఏదైతే ఉందో కాపు ప్రజల ఆత్మగౌరవం కాపాడబడేటట్టు 3.5 ఎకరా స్థలం కేటాయించడమే కాకుండా గతంలో ₹1 కోటి ఇచ్చి ఆ భవన నిర్మాణానికి కారణభూతులయ్యారు. సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి సమాజానికి మనం ఏదైనా చేయాలనే విధంగా మా మంత్రి పొంగూరు నారాయణ గారు మరో ₹1 కోటి ప్రకటించి ఈరోజు కాపు భవన్ ఆధునీకరణకి మరో ఫ్లోర్ వేసేదానికి డబ్బులు ఈరోజు ₹1 కోటి ఇవ్వడం ఈరోజు మాదానంగా ఉందని, కేవలం ఒక మతం ఒక కులం వారే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేటట్టు కాపు భవన్ కమిటీల్లో కలెక్టర్ గారిని కమిషనర్ని కానీ భాగస్వాములను చేస్తూ మా అందరితో కమిటీ చేయడం, ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందిస్తూ ఇటువంటి నాయకులు మరింత మంది రావాలి. పొంగూరు నారాయణ గారి దాతృత్వం మరింత సాగాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత డిమాండ్ చేశారు. అతనికి చైర్మన్ కొనసాగే అర్హత లేదన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల్ని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రమైనటువంటి ఆ పవిత్రతను కాపాడుతాననేటువంటి వ్యక్తి మీరు ఇటువంటి చైర్మన్ బీఆర్ నాయుడు గారా చైర్మన్, ఆయన గురించి ఆయన్ని చైర్మన్గా పెట్టే ముందే ఆయన గురించి మీకు నిజాలు తెలియవా? తెలుసు, మీకు లేఖ అందింది, మీకు ఒక మహిళను ఆయన మోసం చేశారు అనేటువంటిది ముందే తెలుసు. మొట్టమొదటిగా మహిళలకి జరిగే అన్యాయాల మీద మీరు అసలు ఏ రోజు కొంచెం కూడా దృష్టి పెట్టింది లేదు, అది పక్కన పడేసేయండి. అట్లాంటిది ఒక మహిళని మోసం చేసినటువంటి వ్యక్తిన మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవకు పెట్టేదండి? అదేమి మీకు అలంకారానికి వచ్చే పదవి కాదు కదా. ఎంత పవిత్రమైనటువంటి స్థలం, దానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, దానికి ఉండేటువంటి అపచారం చేస్తే వచ్చేటువంటి ఫేస్ చేసేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కల్లారా చూస్తుంది. మీరు తప్పుని కప్పిపుచ్చాలనుకుని ఉంటే వీడియోస్ ఎలా బయటకు వచ్చాయండి? ఎవ్వరూ దాని మీద ఏమి
పరిశోధనలు చేయలేదు, బిఆర్ నాయుడు వెనకాల ఎవరు పోలేదు, ఎలా వచ్చాయి బయటికి? మరి మీరు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామికి మీరు చేసిన తప్పిదం, అపరాధం, క్షమించరానటువంటి నేరం. పరమాత్మకి మీరు నేను అన్న తేడా ఉండదండి, ప్రతి ఒక్కరు ఒకరే. అటువంటి పరమాత్మనే మీరు మోసం చేయాలి అని అనుకున్నారనంటే ఇంకేమనుకోవాలి? పైగా అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు అని చెప్పి కడుపు మండి ఆడవాళ్ళు భక్తులు పోయి మాకు వద్దు బిఆర్ నాయుడు గారి చేత రాజీనామా చేయించమంటే వాళ్ళ మీద దాడులు చేయించారు, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని భయపెట్టండి. ఇదే కదా చేస్తుంది మీరు ఎప్పటికీ. మా పొరపాటు మేము అనుకున్నాము, సరే మిగిలిన విషయాల్లో ఎట్టయినా పోనీయండి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో అయినా కానీ చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేస్తారు అని అనుకోవడం మా పొరపాటు. మీకు భగవంతుడు అంటే భయం లేదు, భగవంతుడు అంటే భక్తి లేదు, భగవంతుడికి మీ కనీసం మనసులో ఇంత స్థానం లేదు. మీకంతా ఏంటి? దేవుణ్ణి వాడుకొని మన పబ్బం ఎలా గడుపుకుందాం, దేవుడి పేరు చెప్పి ఇంకో పార్టీ నాయకుల్ని కానీ వాళ్ళని ఎలా తప్పు పట్టిస్తాం, ఇదే ఆలోచన ఉంది. ఇది కనిపిస్తుంది. పేటలోని పలు లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో సూత్రధారి గోవిందమ్మతో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ వెల్లడించారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణంలోని లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు తడ ఎస్ఐ కొండపనాయుడు, సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ నేతృత్వంలోని 2 బృందాలు హైవే, పట్టణంలోని లాడ్జీలలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గోవిందమ్మ అనే మహిళ ఇతర ప్రాంతాల నుండి యువతులను రప్పించి విటుల వద్దకు పంపిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా సుళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పూజిత లాడ్జీలో జరిగిన తనిఖీల్లో భాగంగా పూజిత లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. లాడ్జీల్లో రూమ్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డులు, భార్యాభర్తల వివరాలు సేకరించాలని, స్థానికులకు అనవసరంగా రూమ్స్ ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సహకరించే లాడ్జీలను సీజ్ చేసి యజమానుల పై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీలో భాగంగా పూజిత లాడ్జీలో సుళ్లూరుపేటలో ఉన్నటువంటి గోవిందం అనే ఆమె ఒక మహిళని విటుడి దగ్గరికి, బెల్లంకొండ పవన్ కళ్యాణ్ అనే అతని దగ్గరికి డబ్బులు తీసుకొని వ్యభిచారం నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి లాడ్జీ ఓనరు కొండారెడ్డి, అదేవిధంగా తుపాకుల రాజు మేనేజరు, ఈ గోవిందమ్మకి సహాయంగా ఉన్నటువంటి శ్రీను, మొత్తం 5 మంది మీద పవన్ కళ్యాణ్ విటుడు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తనిఖీలో భాగంగా కొంతమంది ప్రేమికులని, కంపెనీల్లో పనిచేసే యువకులు కూడా లాడ్జీల్లో ఈ బృందాలకి లభించడం జరిగింది. వారందరికి కూడా కౌన్సిలింగ్ చేసి వారి యొక్క వివరాలు తీసుకొని వారి తల్లిదండ్రులు కూడా ఇలా వీళ్ళు ఉద్యోగాల పేరు చెప్పి కానీ లేక బయటకు వచ్చి ఇలా తిరుగుతున్నారని చెప్పి వారికి కూడా ఈ సాంప్రదాయం కాదు, అదేవిధంగా పెళ్ళి కానీ యువకులు ఇలా లాడ్జీల్లో తిరగకూడదని చెప్పి కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులు కూడా పూర్తి సమాచారం ఇచ్చి వారిని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా సూళ్లూరుపేట, తడ లాడ్జీ యజమానులు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ విధంగా విటులకి అమ్మాయిలను సప్లై చేసే ఇట్లా గోవిందం లాంటి వాళ్ళు కానీ మరి ఎవరైతే వారికి ఆశ్రయం కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ నమోదు చేసినట్టుగానే కేసులు మేనేజర్ మీద, లాడ్జీ ఓనర్ మీద కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చట్ట ప్రకారం ఈ లాడ్జీని కూడా ఏదన్నా సీజ్ చేయడానికి అవకాశాలు ఉంటే ఆ విధంగా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, హెచ్చరికగా చేస్తున్నాం. ఇది ఆ గ్రామంలో గ్రానైట్ మాఫియా అక్రమ దందా 3 జేసీబీలు 6 టిప్పర్లన్న చందంగా సాగుతోంది. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి ఎటువంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తూ కోట్ల రూపాయల సంపదను కొల్లగొడుతున్నారు కొందరు అక్రమార్కులు. మైనింగ్, రెవెన్యూ, పొల్యూషన్ బోర్డు అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ అక్రమ సామ్రాజ్యం విస్తరిస్తోందని స్థానిక గిరిజనులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ దందా అంతా ఎక్కడ జరుగుతోందో తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని తోగూడెం గ్రామ పరిసరాల్లో గ్రానైట్ మాఫియా అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. తోగూడెం పరిధిలో సుమారు 6 గ్రానైట్ క్వారీలు, 6 క్రషర్ మిల్లులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. వీటికి సంబంధించి మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా అత్యంత ప్రమాదకరమైన డిజాస్టర్ బాంబులను ఉపయోగించి పేలుళ్లు జరుపుతున్నారు. ఈ భారీ పేలుళ్ల దాటికి భూమి కంపించడమే కాకుండా ఇళ్ల గోడలు బీటలు వారుతుండటంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడుపుతున్నారు. క్రషర్ మిల్లుల నుంచి వెలువడుతున్న విపరీతమైన దుమ్ము, ధూళి గ్రామాన్ని కమ్మేస్తోంది. దీంతో ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలపై ధూళి పేరుకుపోవడంతో దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా భారీగా ముడుపులు అందుతుండడం వల్లే వారు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ మైనింగ్ కేంద్రాల్లో పనిచేసే లారీలకు ఎటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. వీటికి తోడు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని మైనర్ పిల్లలతో లారీలు నడిపిస్తుండడం గమనార్హం. ఏజెన్సీ రోడ్లపై ఈ లారీలు అతివేగంగా దూసుకుపోతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని సహజ సంపదను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల దందా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తోగూడెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ క్వారీలను సీజ్ చేయాలని, కాలుష్యం నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. వెంకటగిరిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 6 నెలల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని వారు మీడియా ద్వారా తెలియజేశారు. క్షయ వ్యాధిగ్రస్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తోందని డాక్టర్ రాజేష్ తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలనపై పాత బస్టాండ్ నుంచి మండల కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద మానవహారం చేపట్టారు. వైద్యులు డాక్టర్ రాజేష్, సత్యప్రియలు మీడియాతో మాట్లాడుతూ క్షయవ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రతి నెల 1000 చొప్పున వ్యాధిగ్రస్తుల ఖాతాల్లోకి జమ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. టీబీ అనేది ఎందువల్ల వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వస్తుంది. ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. పక్క వాళ్ళకు కూడా ఎలా అంటే దగ్గు ఉన్నా కానీ అలా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఎవరైనా టీబీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేతి రుమాలు వాడాలి. పక్క వాళ్ళకి మన వల్ల హాని జరగకూడదు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మత్స్యకారులు హెచ్చరించారు. సూలూరుపేటలో శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో మత్స్యకారులు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో సుమారు 2000 మంది మత్స్యకారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని, జీవనోపాధి కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఇన్ఛార్జి ఆర్డీఓకి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు త్వరితగతిన పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పోలీసుల పర్యవేక్షణలో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు, మహిళలు, యువకులు భారీగా పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ఒక్క సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైసీపీ యువజన అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని వైసీపీ యువజన జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య ఎద్దేవా చేశారు. కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్తో పాటు నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. వైసీపీ నాయకులపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించడం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు నిరాహార దీక్ష రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.
తమ న్యాయమైన సమస్యలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెంగడగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష రణభేటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎస్ను రద్దు చేసి జీవో నంబర్ 57ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించాలని కోరారు. డిఏ, పీఏఆర్సీ బదిలీలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. పాత డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న 30,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో దశలవారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కుమారస్వామి, ఆదినారాయణ, ఉదయ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంఘంలో మాదక ద్రవ్యాల వినియోగంలో జీపు జాథా నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా సంఘంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు జీపు జాథా కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయం, బస్టాండు సెంటర్లో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటిస్తూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించి యువతను అప్రమత్తం చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతో రాష్ట్రంలో జరుగుతున్న అనాగరిక ఘటనలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వెన్ను నరేంద్ర, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్బి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ, సిఐటియు నాయకులు గోపాల్, స్థానిక సిఐటియు మురళి, సురేష్ పాల్గొన్నారు. సంఘంలోని సిద్దిపురంలో సీతారామస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారు హంసవాహనంపై భక్తులను కనువిందు చేశారు. నెల్లూరు జిల్లా సంగమండలం సిద్దిపురం గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు స్వామి అమ్మవారు హంసవాహనంపై అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో గౌడ సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు, ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి ఆనం, పలు విషయాలపై కీలక చర్చ. కొవ్వూరులో పర్యటించిన మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులతో సమీక్ష. సూళ్లూరుపేటలోని లాడ్జీలపై పోలీసుల మెరుపు దాడులు, వ్యభిచారం గుట్టురట్టు, 5గురిపై కేసులు నమోదు. తోగూడెంలో రెచ్చిపోతున్న గ్రానైట్ మాఫియా, కోట్ల సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు, పట్టించుకోని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.